అమెరికాలో తలదాచుకున్న గ్యాంగ్స్టర్స్ గేమ్ ఓవర్. ప్రధాని మోడీ చేతిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పేర్లు. గురు పత్వంత్ సింగ్ పన్ను ఆట కట్టించబోతున్నారా? ప్రధాని మోడీ అమెరికా పర్యటన చాలా అంశాల్లో గేమ్ చేంజర్ గా మారబోతోంది. రక్షణ ఒప్పందాలు మొదలుకొని వాణిజ్య సంబంధాల వరకు ఎన్నో మార్పులకు ఈ టూర్ కేరఫ్ కాబోతోంది. తాజాగా ఈ పర్యటన అజెండాకు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకొచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే అమెరికాలో నక్కి భారత్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లను తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలను మోడీ వేగవంతం చేయబోతున్నారన్నదే. దీనిలో భాగంగా సిద్ధం చేసిన గ్యాంగ్స్టర్ల జాబితాను ట్రంప్ ప్రభుత్వం చేతికి ఇవ్వబోతున్నారు. మోడీ అమెరికా పర్యటన ఫైనల్ అయిన వెంటనే భారత భద్రతా ఏజెన్సీలు ఓ నివేదికను రూపొందించాయట. ఒకవేళ ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్టు ట్రంప్ చేతికి చేరితే వారి కథ క్లైమాక్స్ కు చేరడం ఖాయం. అదే జరిగితే విదేశీ గడ్డపై రెచ్చిపోతున్న ఖలిస్తానీల ఆట ముగుస్తుంది. ఎందుకంటే భారత భద్రతా ఏజెన్సీలు సిద్ధం చేసిన లిస్టులో మెజారిటీ పేర్లు వారివే ఉన్నాయి. విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా కేంద్ర సంస్థల వద్ద ఇప్పటికే ఉంది. దాని ఆధారంగానే జాబితాను రూపొందించారు. ఆ లిస్టులో గురు పత్వంత్ సింగ్, గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయి తదితరుల పేర్లు ఉన్నట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసులో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్నోయి అమెరికాలో ఉన్నట్టు ముంబై పోలీసులకు ఇప్పటికే సమాచారం ఉంది. అతడి కదలికలకు సంబంధించిన వివరాలను అమెరికా పోలీసులతో పంచుకున్నారు. దీంతో అతన్ని భారత్కు రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ టచ్ లో ఉన్నాడు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులను అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అన్మోల్ పై దాదాపు 18 కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి. ఇతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు గోల్డీ బ్రార్ గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధు మూసేవాలా హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మారుమోగింది. సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలోనూ గోల్డీ బ్రార్ పేరు వినిపించింది. అతడు కూడా అమెరికాలోనే ఉన్నాడు. వీరితో పాటు 6 ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను కూడా అగ్రదేశంలోనే ఉంటూ భారత్లో విధ్వంసం సృష్టిస్తానని పదే పదే బెదిరింపులకు దిగుతున్నాడు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తానని బెదిరించాడు. అంతెందుకు ట్రంప్ విక్టరీ పార్టీలోనే ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి రెచ్చిపోయాడు. నిజం చెప్పాలంటే అమెరికాలో తలదాచుకున్న ఇండియాస్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో గురు పత్వంత్ సింగ్ పన్ను ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థలు సిద్ధం చేసిన జాబితాలో ఖచ్చితంగా అతడి పేరు ఉంటుందనుకోవచ్చు. నిజానికి చాలా కాలంగా గురు పత్వంత్ సింగ్ పన్ను ఆట కట్టించాలని డిసైడ్ అయిన ఎన్ఐఏ 2020 నాటి ఓ కేసు విచారణలో ఇటీవలే వేగాన్ని పెంచింది. 2020 ఆగస్టు 14న 2 దుండగులు మోగాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. వారు హఠాత్తుగా అక్కడ ఉన్న జాతీయ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండాను ఎగరేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరు గురు పత్వంత్ సింగ్ పన్ను పనిన ఉచ్చులో పడ్డారని మోగా ఎస్ఎస్పీ హర్మన్ బీర్ సింగ్ గిల్ నిర్ధారించారు. 2020 సెప్టెంబర్లో ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. దర్యాప్తులో పన్నువిగా అనుమానిస్తున్న బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు గుర్తించారు. వాటితో సరిపోల్చడానికి అమెరికాలో ఉన్న ది మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీని వాడుకుని నాటి బైడెన్ సర్కార్ను భారత్ సమాచారం కోరింది. కానీ దీన్ని బైడెన్ సర్కార్ తిరస్కరించింది. స్థానిక చట్టాలు అందుకు అంగీకరించవంటూ వివరాలిచ్చేందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. భారత్లో పన్నుపై మోపిన అభియోగాలకు శిక్ష ఏడాదిలోపే ఉండడంతో నిబంధనల ప్రకారం ఇలాంటి వివరాలు అడగకూడదని మాట దాటేశారు. ఒకవేళ పన్ను బ్యాంకు వివరాలు ఇచ్చుంటే ఖలిస్తానీ వ్యవహారంలో అతడికి నిధులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయనే గుట్టు తేలిపోయేది. కానీ బైడెన్ సర్కారు సహకరించలేదు.
వాస్తవానికి ఖలిస్తానీ వాదం భారత సమస్య అయినా దాని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆ దేశ ఉగ్రవాద ముఠాలు ఉన్నాయన్న నిజం బైడెన్ ప్రభుత్వానికి తెలియనిదేం కాదు. ఆయన ఇండియా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పిస్తూ మనతో డబుల్ గేమ్ ఆడింది. అందుకే అమెరికా గడ్డపై అతడు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. డొనాల్డ్ ట్రంప్ దేన్నైనా క్షమిస్తారు గాని ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించరు. పైగా తన విక్టరీ పార్టీలకు చొరబడి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేయడాన్ని ట్రంప్ తేలిగ్గా తీసుకోరు. అందుకే గురు పత్వంత్ సింగ్ పన్నుతో పాటు ఖలిస్తానీల ఆట కట్టించడానికి ఇదే సరైన సమయమని మోడీ సర్కార్ భావిస్తోంది. అందుకే అగ్రరాజ్యం పర్యటనలోనే అసలు లెక్క తేల్చాలని నిర్ణయించుకున్నారు. అంతా అనుకున్నట్టు జరిగే ప్రధాని మోడీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్స్ లిస్టును ట్రంప్ చేతిలో పెడితే అప్పుడు మొదలవుతుంది అస్సలు సిస్సలు ఆట. వివరంగా చెప్పాలంటే గురు పత్వంత్ సింగ్ ఒక్కడి కథ ముగించగలిగితే ఖలిస్తానీ భూతం ఖేల్ ఖతమైపోయినట్టే.